వెల్కమ్ టు స్పీ న్యూస్ దండోరా. గ్రామ సచివాలయ ఉద్యోగులు పోరుబాటు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలకు సిద్ధమవుతున్నారు. వాలంటీర్ల విధులను తమకు కేటాయించడం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తాము నిర్వహించబోమని తేల్చి చెప్పారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, అరియర్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయం కేంద్రంగా సుమారు 13 శాఖల సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి మాతృశాఖ పనులు కాకుండా డోర్ టు డోర్ సర్వేలు, పింఛన్ల పంపిణీ వంటి పనులకు పురమాయించడం పట్ల వారు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో చర్చలు జరిపారు. ప్రధాని మోడీ రోడ్ షో విజయవంతం కావడానికి వ్యూహాలను నాయకులు సమీక్షించారు. జ్వరంతో బాధపడుతున్న కళ్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నాయకులు పాలనకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. అక్టోబర్ 4న ప్రారంభించనున్న ఆటో డ్రైవర్ సర్వీస్ ప్రోగ్రాం సందర్భంలో ఇది గుర్తింపు, ప్రశంసలను పొందుతుందని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం త్వరలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. ఒకే రోజు ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనివల్ల రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. అమరావతికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇటీవలే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ కూడా శంకుస్థాపన జరిగింది. పాకిస్తాన్ను ఫైనల్లో చిత్తు చేసిన టీమిండియా 9వసారి ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలవడంతో టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ క్రికెట్ బోర్డు కూడా తమ సంతోషాన్ని ఆటగాళ్లతో పంచుకునేందుకు కీలక ప్రకటన చేసింది. విజేతగా నిలిచిన భారత్ జట్టుకు 21 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి అందించింది. ఆసియా కప్ సొంతం చేసుకున్న భారత్కు ఏసీసీ 2.65 కోట్లను ప్రైజ్ మనీగా ఇవ్వగా, రన్నరప్గా నిలిచిన పాక్కు 66.75 లక్షలు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఎడతెరిపిలేని వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దీంతో వచ్చే 2 రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దేశంలో నక్సలిజం శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడుతున్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన, వారు ఆయుధాలు వదిలి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని తెలిపారు. ఈ క్రమంలో భద్రతా దళాల నుంచి ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించబోమని అమిత్ షా హామీ ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఫుల్ మెజారిటీ సాధిస్తుంది, లేదంటే చివరి స్థానంలో నిలుస్తుంది అంటూ జోస్యం చెప్పారు. బీహార్లో ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ బీహార్లోని 243 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. అధికార ఎన్డీఏ కూటమిలోని జేడీయూకు 25 సీట్లకు మించి రావని, బీజేపీకి కూడా ఓటమి తప్పదని అన్నారు. విపక్ష మహాగఠబంధన్ 3వ స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఈ విచారణకు సోమవారం 9 ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వచ్చే నెల 1వ తేదీన కూడా ఈ 9గురిని ప్రత్యక్షంగా విచారించాలని స్పీకర్ నిర్ణయించారు. ఆ షెడ్యూల్ను ఇప్పటికే అసెంబ్లీ వర్గాలు అధికారికంగా విడుదల చేశాయి. సోమవారం ఈ విచారణకు ఎమ్మెల్యేలు టి ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా ప్లేయర్స్ నిరాకరించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేమని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే భారత్ ఫైనల్ వేడుకను బహిష్కరించింది. ప్లేయర్స్ అందరూ మైదానంలో పడుకొని తమ ఫోన్స్ చూసుకున్నారు. భారత్ ప్లేయర్స్ కోసం స్టేజ్పై ఏసీసీ చీఫ్ సహా యూఏఈ పెద్దలు పడిగాపులు కాశారు. అయినా కూడా మనోళ్లు తగ్గకపోవడంతో అక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్లోని పేద ప్రజలకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో నేటి నుంచి ఇందిరమ్మ క్యాంటీన్ను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా 5 రూపాయలకి టిఫిన్ అందించనున్నారు. ఈ కొత్త పథకం బస్తీవాసులు, రోజువారీ కూలీలు, విద్యార్థులు, పేద ప్రజలకు తక్కువ ధరలో ఆరోగ్యకరమైన టిఫిన్ అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొదటగా 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయనున్నారు. ఆ తర్వాత నగర వ్యాప్తంగా 150 కేంద్రాల్లో విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.